అటువంటి తల్లిదండ్రుల ప్రార్థనా జీవితంలో నుంచి మరి దేవుడు నన్ను ఈ జాంపేట ప్రాంతం తోడుకుని వచ్చారు. 20 సంవత్సరాలు పూర్తయింది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. అలాగ దేవుడు ఆయన ద్వారా అమ్మా నువ్వు అక్కడ కొన్ని కారణాల వల్ల ఘోరమైన అవమానాలు నా జీవితంలో ఎదురైనప్పుడు అది చెప్పడానికి సమయం సరిపోదు. ఎంత ఘోరం అంటే ఏ వ్యక్తి కూడా ఇంకా నేను బ్రతకకూడదు ఇలాంటి అవమానాలు ఇలాంటి నిందల్లో నుంచి అని నేను చాలాసార్లు బాధపడుతున్న సమయంలో ఆర్థికంగా, ఆహారపరంగా వస్త్రహీనత వచ్చింది, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే మరి నేను 3 సార్లు కూడా, ఒకసారి రైలు కింద పడిపోయి చనిపోదామని సెయింట్ యాన్ స్కూల్ దగ్గర నేను ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నన్ను వెనక్కి తీసుకొచ్చాడు. అలాగే గోదావరిలో దూకి చనిపోదామని చెప్పి నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. అంటే ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో పోరాటంలో దేవుడు నన్ను అయినా ఎక్కడ నన్ను విడిచిపెట్టకుండా జాంపేట ప్రాంతం తీసుకొచ్చి ఒక ఆరాధనా స్థలాన్ని నాకు చూపించి మరి అక్కడ ప్రతిరోజు ప్రతి బుధవారం మేము వచ్చేవాళ్ళం అండి 20 సంవత్సరాల క్రితం. మరి ఒక్కొక్కసారి అయితే మరి డబ్బులు ఉండే కదా 5 రూపాయలు ఇప్పుడు ఆటోకి నడిచి వచ్చి ఈ జాంపేటలో నేను సువార్త చేసుకుని మళ్ళీ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అనుకోని విధంగా మరి నా జీవితంలో చాలా కార్యాలు నేను ఎప్పుడు ఆ తర్వాత దేవుడు నాకు అనేక మాటలు నేర్పిస్తూ ఆ తర్వాత చిన్న వయసు అయినప్పటికీ మరి మా ఏరియాలో నేను ఒక చిన్న ఆరాధనా స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతి శుక్రవారం కూడా అక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే మరి ఒక చంటి పిల్లవాళ్ళే పరిగెడుతూ దేవుని కొరకు ప్రార్థన చేసేయాలి. ఏదో ఒకటి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి మనం నూనె రాసి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కదన్న ఆ గొప్ప ఆ ఆలోచనతో 30 సంవత్సరాల క్రితం అలా పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుడు అనేక మందిని స్వస్థపరచడం, మరి నాకు తెలియకుండానే దెయ్యాలు విడిచి వెళ్ళిపోవడం, ఆరోగ్య పరిస్థితుల నుంచి తప్పించుకోవటం, ఇవన్నీ కూడా దేవుడు చేస్తూ వచ్చాడు. అనుకోని విధంగా ఏదైనా ఇది మీ జీవితంలో జరుగుతుంది అని అంటే అవి కూడా దేవుడు అలా చెప్పించి ఆ గొప్ప కార్యాలు ఆయన ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి ప్రతి శుక్రవారం కూడా మా మందిరంలో. అయితే చిన్నతనంలో నా జీవితంలో మరి 2 వ్యక్తుల గురించి మర్చిపోయానండి. ఆయన పిఎల్ పరంజ్యోతి గారు ఆయన ఎత్తుకుని నన్ను ప్రార్థించినారు. అలాగే ఆర్ఆర్కే మూర్తి గారు కూడా ఆయన మరి నన్ను బ్లెస్ చేసి చిన్నప్పుడు మా గృహంకి వచ్చేవారు. ప్రతి మీటింగ్స్కి కూడా మేము మంత్రవేదపాలెం మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. అమ్మ అందరు వెళ్ళేది. అప్పుడు ఆ పెద్ద డైవిజన్లు మరి భీమవరం ఇమ్మాన్యుయల్ గారు వీళ్ళందరూ మరి ఏమని దీవించారో నాకు తెలియదు, కానీ ఆయన కృపలో ఈరోజు మీ ఎదురుగుండా నిలబడటానికి దేవుడు కృప చూపించాడు. అది ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అవన్నీ చెప్పడానికి ఎప్పుడైనా అది సాక్ష్యంగా నేను చెప్తాను. ఇది మరి నా జీవితం. రాజమండ్రి తీసుకొచ్చి ఈ జాంపేట ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి నడిపిస్తుంటే ఒక ఆశ్చర్యకరంగా మళ్ళీ 18వ తారీఖున మరి రాజ్ కుమార్ తమ్ముడిని మళ్ళీ నా దగ్గరికి మరి ఆయన తీసుకొచ్చారు. దేవుని ప్రణాళిక చాలా గొప్పది, దేవుని ఉద్దేశములు చాలా గొప్పవి. ఒక విధంగా చూడాలంటే ఇది ఆశ్చర్యకరమైన సమయం. మరి ఆయన మరి అక్కడికి వచ్చి మా ఏరియాకి వచ్చి మరి అక్క మీరు ఇలా ఆరాధన చేస్తే బాగుంటుంది, లేకపోతే వాక్యం చెప్తే బాగుంటుంది అని అంటే మరి సరే తమ్ముడు దేవుని చిత్తమైతే నేను వస్తానని చెప్పాను. ఫిబ్రవరి 20వ తారీఖున అనుకోని విధంగా బాగా హార్ట్ పెయిన్ వచ్చింది. మరి వైద్యం చేయించుకున్నాను. దేవుడు ఇంకా నా యొక్క లైఫ్ ఈ స్పాన్ పొడిగించారు. మీ యొక్క ఆయన సన్నిధిలో కూర్చుని ప్రార్థించడానికి, వాక్యం చెప్పడానికి, ఆరాధన చేయడానికి ఈ సమయాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ఇది నా సాక్ష్యం. నాకు మరి 2 బిడ్డల్ని దేవుడు పనిలో వాడుకుంటూ ఉన్నాడు. అలాగే నాకు సహకారులుగా ఉంటారు, వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి.
మరి ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఖచ్చితంగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది దేవుని పని. ఈ ఉపవాస దీక్ష ఆరాధన అంటే నాకు చాలా ఇష్టం. ఉపవాస ప్రార్థనల్లోనే మేము ఎక్కువ గడుపుతాము. నాకు దేవుడు ఒక చిన్న ప్రార్థన యోధులను ఇచ్చాడు. మరి ఎంతో అద్భుతంగా వారు నాకు సహకరిస్తూ ఉంటారు. మరి మేమందరము కలిసి అనేక మంది కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, అలాగే బిడ్డలు లేని వారి కొరకు, మరి అలాగే ప్రతిదీ ఈ లోకంలో ఏ అవసరతలు అయితే మరి ఉన్నాయో వాళ్ళు నెగ్గలేకపోతుంటే మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కసారి మరి ఎన్నో అద్భుతాలు మేము చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఎంతోమంది ప్రార్థనా పనులు ఉన్నారు నా జీవితంలో. నా కొరకు, నా బిడ్డల కొరకు, మా భవిష్యత్తు కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తేనే ఈరోజు నేను ఇలా నిలబడగలిగాను. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అలాగే ఎంతోమంది మా కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేశారు. వారందరి పేర్లు చెప్తే సమయం సరిపోదు. కాబట్టి ఈ ఉపవాస దీక్ష కూడికలో దేవుడు నన్ను సజీవురాలుగా నిలబెట్టి ఆయన యొక్క కృపలో, అలాగే మా చెల్లి, వారి భర్త గారు, ఇంకా అనేక మంది మా కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొన్ని మాటలు మనం చదువుకుని మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇది నా ఆత్మీయ సాక్ష్యం. ఈ జాంపేట ప్రాంతంలోనే అనేక మంది హైందవ కుటుంబాలు ప్రభు వైపు తిరిగారు. మరి బాప్తిసాలు తీసుకున్నారు. అద్భుతంగా దేవునిలో నడవబడుతూ ఉన్నారు. అలాగే ముస్లిం సహోదరులు కూడా ప్రభువుని అంగీకరించారు. మరి దేవుని కృపలో వారు కూడా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎందుకు పనికిరాని అసలు అంత పక్కన కూర్చుంటానికి కూడా అదొక భయంకరమైన బాధ పెట్టేవారు కొంతమంది. మనం అన్నీ కలిగి ఉన్నప్పుడు గ్రేసక్క అంటూ వస్తారు. అన్నీ కోల్పోయితే మనం ముఖం కూడా చూడరు. ఇది వాస్తవం. అవతల వారు తప్పు కాదు, కానీ లోక పోకడది. అయితే మనము నిత్యము ప్రేమించే దేవుడు, నిత్యము మనల్ని నడిపించే దేవుడు, నిత్యము మనలను కాపాడే దేవుడు మాత్రం ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే నా ఇద్దరు పిల్లలకి వివాహాలు జరిగినాయి. మరి పెద్ద కోళ్ళ గారు, చిన్న కోళ్ళ గారు, మరి ఇద్దరు మనవలు, ముగ్గురు మనవలు, ఒక బాబు, ఇద్దరు ఆడపిల్లలు. వారి కొరకు కూడా మేము నిత్యము ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఒక మాట చదువుకుందాం. ఉపవాస పండుగలో లేకపోతే ఉపవాసం ఉంటే ఎంత గొప్ప ఘనమైన కార్యములు మనం చూస్తామో ఈ 3 రోజులు, ఈ 2 రోజులు మనం విన్నాము. అలాగే ఇంకొక మాట చూసుకుని, ఒక 2-3 మాటలు చూసుకుని మనము ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం చాలాసార్లు అసలు మనకు తెలియని వాక్యమే కాదు, అందరికీ తెలిసిన వాక్యమే. హన్నా గారు ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆవిడే యెహోవా దేవునిని ఎంతగా కొనియాడుతుందో ఒకసారి మనం చూసుకుందాం. తన పెనిమిటి తనని ఎంతగా బాధపరిచాడు, తన పెనిమిటి, తన తోటుకోళ్ళు పెనిన్న ఎంతో గాయపరుస్తుంది మాటలతో. ఈ లోకంలో కూడా అనేక మంది మాటలతో గాయపరిచేవారు ఉంటారు. కొట్టక్కర్లా, తిట్టక్కర్లేదు, మాటలతో గాయపరిచేవారు ఉంటారు. అలా మాటలతో గాయపరుస్తూ ఉంది. మరి ఈ లోక సంబంధులైతే ఉయ్యాల్లో వేసినప్పుడు ఎవరైనా పిల్లలు లేని తల్లులను చాలా గాయపెడతారు, చేతికి ఇవ్వరు. అలాగే ఏ శుభకార్యాలకి వచ్చినా వారిని అవమానంగానే చూస్తారు. ఇదేమి ప్రపంచము మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ ఉన్నవే. ఆ తల్లిని ఎంత గాయపరుస్తున్నారంటే దేనికి కూడా హన్నాను
చాలా గాయపరుస్తూ ఉంటే తన దుఃఖాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. తన యొక్క బాధను ప్రభు సన్నిధిలో తెలియజేస్తూ ఉంది. అయ్యో, నేను ఈ లోకంలో ఎవరికి చెప్పినా కూడా అనవసరమే. తన భర్త తనంటూ ఉన్నాడు, ఖచ్చితంగా నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను, నీకెందుకు అంత బాధ, నీకెందుకు, నేను నీకు 10 మంది పిల్లలతో సరిపోనా అని ఎంతో ఓదార్చాలని ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ ఆవిడ ఎక్కడ వినట్లేదు. తన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించమంటుంది. కుమ్మరించుకోవాలన్న బహుబలమైన కోరికతో ఆవిడ ఏం చేస్తుందంటే ప్రభు సన్నిధికి వచ్చింది. 1 సమూయేలు గ్రంథం, ఎవరు చదువుతారు మీలో ఎవరి బిడ్డలు? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతారా? మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అంటున్నామా మాట? నా ప్రియ తమ్ముడు చెల్లి, మనం ఈ మాట అంటున్నామా? ఏం చేశాడు? ఎవరైనా మూర్ఖులు అవిశ్వాసులు మన ఇంటికి వచ్చి ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో, లేకపోతే బిడ్డలేని సమయంలో, లేకపోతే ఏదైనా నెగ్గలేని సమయంలో వచ్చి ఏంటి అస్తమాను మీరు సంఘానికి వెళ్తారు, లేకపోతే అస్తమాను ప్రార్థన అంటారు, లేకపోతే ప్రతి విషయంలో మీరు దేవుడు దేవుడు అంటారు, దేవుడు మీకు ఏం చేశాడంటే, అవును మేము అలాగే చేసాం, మాకేం జరగలేదనే మూర్ఖపు మాటలు మనం మాట్లాడుతున్నామా? లేకపోతే బయటికి వెళ్ళిపోండి, మా దేవుడు మాకు తప్పకుండా సహాయం చేస్తాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టడు అనే మాట మాట్లాడుతున్నామా? ఈరోజు హన్నా అంటుంది, కష్టంలో ఉంది, బాధలో ఉంది, ఇరుకులో ఉంది, వ్యాధుల్లో ఉంది, శోధనలో ఉంది, భయంకరమైన మాటలు పడతా ఉంది. అలాంటి ప్రియ సహోదరి హన్నా గారు ఏమంటున్నారంటే, యెహోవా వంటి గొప్ప దేవుడు లేడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా అట్టి రీతిగా మనం మాట్లాడవలసిన వారమై ఉన్నాం. 4వ వచనం చదువునాను. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు యెహోవాయే పాతాళమునకు చాలా ఎంత చక్కగా మాట్లాడుతుంది చూసారా ఆవిడ? ప్రఖ్యాతి నొందిన విలికాండ్రు ఓడిపోవుదురంట, తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు. చాలా మేము వీరులు శూరులు, మా ఎంత గొప్పవాళ్ళు లేరు, మమ్మల్ని ఏమి ఎదిరించేవాళ్ళు లేరు, ఓడించేవాళ్ళు. కొంతమంది చాలా ప్రగల్భాలు అంటారు, వాళ్ళని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నా దగ్గర ఎవరు పనికిరారు, నా ఎదురుకుండా ఎవరు కూడా నిలబడలేరు అన్న అతనంట సడన్గా కూలిపోతాడంట. అలా అన్న అతను ఎవరంటే మనం చూసాం, మనకు తెలుసు, అస్తమానం చెప్పుకుంటాం, చాలామంది దైవజనులు చెప్తారు అలెగ్జాండర్ని బట్టి కదా. అలెగ్జాండర్ అయిపోబో నేను చాలా గొప్పోడిని, నా అంతటోడు లేడు, నేను ప్రతి దేశాన్ని జయించేశాను, ఇంకా ఈ లోకాన్ని నేను జయించేస్తానని గుర్రం మీద తెగదిరిగేస్తున్నాడంట. అందరినీ ఓడించుకుంటూ 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 ప్రఖ్యాతి గల విలుకాండ్రు తెలుసు కదా మీ అందరికీ అమ్మ. వచ్చేస్తుంటే అతను ఏమయ్యాడు? ఆఖరికి ఏమయ్యాడు చెప్పండి? ఒక చిన్న దోమ కరిస్తే మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయాడు. అంటే ఎంత డబ్బా కబుర్లు చెప్పినా, ఎంత గొప్ప కబుర్లు చెప్పినా, ఎంత ఎలాంటి వాళ్ళు అయినా సరే పడిపోతారు. అలాగే చాలా దీన స్థితిలో ఉండి ఈడెందుకు పనికిరాడు, ఈడెందుకు అసలు ఏమి రాదు ఇతనికి, లేకపోతే ధనం లేదు, మరి ఏమి లోకంలో ఏమి లేదు, ఎందుకు రాడు అన్న అతన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో హన్నా గారు చేస్తున్న ప్రార్థన మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే హన్నా గారి యొక్క ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఉదయాన్నే వెళ్ళిపోయింది, ఆ షిలోహు మందిరంలోనికి వెళ్ళిపోయి సాష్టాంగపడి రోదన చేస్తూ ఉంది, మొర్ర పెడుతూ ఉంది. ప్రార్థన వేరు, రోదన వేరు, మొర్ర పెట్టడం వేరు. కాబట్టి ఆవిడేం చేస్తుందంటే రోదన ధ్వని చేస్తూ ఉంది. అక్కడ మౌనముగా రోధిస్తూ ఉంది. బోర్ల పడింది, సాష్టాంగ పడింది. నాయనా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో నేను భరించలేకపోతున్నాను, ఈ లోకం అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను. యేసయ్య, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పరలోకపు తండ్రి. నీ వంటి వారు ఎవరున్నారయ్యా? నువ్వు శక్తిమంతుడువు, బలవంతుడువు, నీవు చేయగా త్రిప్పగలవాడు ఎవడున్నాడని ఆవిడ కన్నీటితో ప్రభు దగ్గర మౌనంగా రోధిస్తూ ఉంది. ఈ రోదనంతా ఎవరు చూశారంటే, ఎవరు చూశారు చెప్పండి? ఎవరి బిడ్డలు ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆ తర్వాత మందిరంలో ఎవరున్నారు? ఆ మందిరంలో ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఏలి. ఆ ఏలి గారు చూస్తున్నారు. తెలియని పిల్లలకు చెప్తున్నాను, తెలిసిన వారికి కాదు. ఓకేనా? కాబట్టి ఆయన చూస్తూ అంటున్నాడు, ఓయ్ మొద్దురాలా లే. ఆవిడ ఏం చేస్తుంది? అక్కడ సాష్టాంగపడి దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలా మందికి తెలీదు, అనవసరంగా మాట్లాడతారు. ఆవిడ పెద్ద ప్రార్థనా పరురాలా, లేకపోతే ఆవిడ ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరిగిపోతున్నాయా, లేకపోతే అతను ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరిగిపోతున్నాయా అని లోకుగా మాట్లాడతారు. వాళ్ళకి తెలియదు. కానీ ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి ఎవరికి తెలిసింది? హన్నా గారికి తెలిసింది. హన్నా గారికి తెలిసి ఆవిడ ఖచ్చితంగా నేను పొందుకుంటానని పొద్దునే వచ్చేసింది. చాలా దూరం ప్రయాణం చేసి ఏ మందిరానికి వచ్చింది ఆవిడ? షిలోహు మందిరానికి వచ్చి సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ గొప్పగా ప్రభు దగ్గర ఒకటి నేను పొందుకుంటాను, ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నేను అడిగితే నేను పొందుకుంటానన్న విశ్వాసంతో, విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప విజయాన్ని ఇస్తుందని ఆ తల్లికి తెలుసు కనుక వచ్చేసి రోధిస్తూ, మౌనముగా రోధిస్తూ చూస్తూ ఇంకా మౌనంగా పడిపోయింది. అంతే. సాయంత్రం దాకా పడిపోయి కదలలేకపోతుంటే ఏలి గారు వచ్చి అంటున్నారు, ఏమ్మా మొత్తం అయిపోయిందా? మొత్తం వచ్చేసిందా నీకు? భయంకరంగా తాగేసి పడుకున్నావా అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే, అలా మాట్లాడొద్దండి పాస్టర్ గారు, అలా మాట్లాడొద్దు. నా బాధను బట్టి, నా వేదనను బట్టి, నా శోధనను బట్టి నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడంటే ఆయన సంతోషపడి, అమ్మ నువ్వు కోరుకున్నట్టే దేవుడు చేస్తాడని అంటే ఆవిడ ఒక తీర్మానం చేసుకుని వెళ్ళిపోయింది. ఏమని తీర్మానం చేసుకుంది? నాయనా, నువ్వు తప్పకుండా నాకు బిడ్డనిస్తావు, మళ్ళీ తీసుకొచ్చి నీకు అప్పు చెప్తాను అంటుంది. ఉపవాస ప్రార్థనలో శక్తిని నింపుకుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నువ్వు కూడా అటువంటి ఉదయాన్నే మందిరంలోనికి వెళ్ళిపోయి, దేవుడు నీకు ఇచ్చిన మందిరం, ఈ సంఘంలో బిడ్డలైతే రాజ్ కుమార్ గారికి ఇచ్చిన మందిరం, రాబోయే కాలంలో ఒక నూతన మందిరము మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రతి అవసరతలో ఆయనకు తెలుసు. ఇంకో చివరి మాటగా చెప్తున్నాను. అలాగే ఎస్తేరు గారి గురించి మనకు తెలుసు. ఎస్తేరు చాలా దీన స్థితిలో ఆవిడ ఉంది. నేను వాక్యం తీయమంటలేదు కానీ మనందరికీ తెలిసిందే. ఆ దీన స్థితిలో ఆవిడ ఉండగా ఆవిడ నిజంగా దాక్కుంటుంది. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి ఆవిడ దాక్కుంటుంటే ఆవిడని బలవంతంగా తీసుకెళ్ళారు. దేవుని ఉద్దేశాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. తప్పించాలంటే తప్పించలేడా? అక్కడ తప్పించగలడు ఆయన. కానీ అక్కడ అవసరం, ఆవిడ రాణి అవ్వాలని ఆయన ఉద్దేశం ఉంది. ఆ 127 సంస్థానాలకు అధిపతిగా చేయాలని ఆయన ఉద్దేశించున్నాడు. ఆయన ద్వారా తన యొక్క జనాంగాన్ని రక్షించుకుంటానికి ఆ కుమార్తెను ఒక సాధనంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాడుకుంటే ఆవిడ చెప్పచ్చు, అప్పటికే ఆవిడ రాణి అయిపోయింది, ఆవిడికి కొంచెం అధికారం ఉంటుంది, ఆ అధికారాన్ని బట్టి మాట్లాడచ్చు. చాలామంది కూడా మరి అలా మాట్లాడేవారిని మనం చూస్తాం. అక్కడ ఏం చేస్తుందంటే తనకు ఆ శక్తి తెలుసు, ప్రార్థన శక్తి తెలుసు, ప్రార్థనలో ఉన్న విజయం తెలుసు. హామాను చేస్తున్న కుట్రంతా కూడా కనిపెట్టేసింది.
కనిపెట్టేసి తన ప్రార్థన గదిని వదలలేదు దేవునికి. తనే కాకుండా తనతో కూడా హన్న అయితే ఒక్కతే ప్రార్థన చేసుకుంది, తన కుటుంబంలో గొప్ప విజయాన్ని సాధించింది, దేవునికి స్తోత్రం. ఈవిడైతే తన యొక్క రాజ్యాన్ని కాపాడుకున్నటకు ఆవిడ ఉంటుంది. ఆ వెలుపట్టునున్న తన సహోదరులకు కూడా, తన యొక్క పనివారికి కూడా, అమ్మ నా పక్షంగా మీరు ఉపవాసం ఉండండి చెప్తుంది. వారికి మనం నెగ్గలేము, మనం ఓడిపోతాం. కాబట్టి మనందరము కలిసి ఉపవాసం చేద్దాం. అక్కడ ఒక్కతే ప్రార్థన చేసింది, తన అన్న లోటును తీర్చుకుంది. ఇక్కడ అందరినీ పిలుస్తుంది, తన చెలిగాండ్రని పిలుస్తుంది, అమ్మ నాతో పాటు మీరు ఉపవాసం ఉంటారా? అక్కడ పెద్ద ఉరికొయ్య సిద్ధం చేసి ఉంచారు. మొత్తం అందరినీ కూడా నాశనం చేయడానికి, ఉరి వేయడానికి, నా యొక్క పినతండ్రిని, నా జనాంగాన్ని పాడు చేయడానికి గొప్ప హామాను గొప్ప భయంకరమైన మరి చేస్తున్నాడు. రాజుగారికి చెప్తున్నాడు నా భర్తకు. కాబట్టి నాకు మీరు ప్రార్థనా సహకారం అందించండి. నా ప్రియ తమ్ముడు చెల్లి, ఎవరైనా నిన్ను ప్రార్థనా సహాయం కోరుకుంటే నువ్వు విజయాన్ని పొందిందాన్ని అవుతావు. దేవునికి స్తోత్రం. నా కుదరతో నేను రాను అనొద్దు. ఎందుకంటే వారిని కాపాడిన దేవుడు ప్రార్థనకు సహకరించే వారిని కూడా కాపాడతాడు. అలాగే ఎస్తేరు జీవితంలో చేసిన గొప్ప మేలు, ఎస్తేరు గారి జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యములు మీ జీవితాల్లో కూడా దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఎస్తేరమ్మ గారి జీవితంలో చేసిన గొప్ప మేలు, అద్భుతములు. అప్పుడంటే రాజ్యాలు, అక్క ఇప్పుడు రాజ్యాలు ఏంటి, నాకు రాజ్యం ఏంటి, నేను ప్రార్థన ఏంటి అన్నద్దు. రాజ్యం అంటే నీ ఇల్లు, నీ అత్తవారి ఇల్లు, నీ పుట్టింటి వారు, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారు, ఎవరైనా నశించిపోతున్నారు, ఆ నశించిన వారి కోసం ఒక ఎస్తేరు వలె దేవుడు నిన్ను వాడుకోపోతా ఉన్నాడేమో. నా ప్రియ తమ్ముడు చెల్లి, అక్క, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క టీవీ ద్వారా చూస్తున్నవారు, ఫోన్స్ ద్వారా చూస్తున్నవారు, అలాగే ఈ లైవ్లో ఉన్న ప్రతి తమ్ముడు చెల్లి, అక్క ఎక్కడున్నా సరే ఒక ఎస్తేరు వలె, ఒక హన్నా వలె మరి మా యొక్క కుటుంబ క్షేమము కొరకు, అలాగే దేశ క్షేమము కొరకు ఎలాగైతే ఆవిడ ప్రార్థనలు చేసి ఉన్నారో, మీ కుటుంబ అవసరతల కొరకు ఉపవాస ప్రార్థనలో బలమును విజయమును దేవుడు మీకు తప్పక అనుగ్రహిస్తాడు. అట్టి కృప మరి నా మాటలు విన్న మీ అందరికీ నా నిండు వందనాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు మన యొక్క హృదయంలో భద్రం చేసుకుని ఆ దేవాది దేవునికి నమ్మకమైన బిడ్డలుగా, సాక్షులుగా ముందుకు సాగిపోవటం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.